హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. నా పేరు అర్జున్. నా జీవితంలో జరిగిన కొన్ని నిజ సంఘటనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే వయసు వచ్చేసరికి కోరికలు కూడా బాగా పెరిగిపోయాయి. ఫ్లర్టింగ్లు చేస్తూ కాలం గడిపేవాడిని కాని అంతకు మించి ఏమీ జరగలేదు. ఒకరోజు మా బంధువుల ఫంక్షన్కి వెళ్లాను. అక్కడ లక్ష్మీ ఆంటీని చూశాను. చూడడానికి చాలా అందంగా ఉంది. వయసు 34 నుంచి 35 వరకు ఉండవచ్చు కాని శరీరం ఇంకా టైట్గా ఆకర్షణీయంగా ఉంది. ఒక కూతురు ఉంది. తర్వాత తెలిసింది ఆమె మా దగ్గర బంధువుల వరుసకు మామయ్య భార్య. వాళ్ల ఇల్లు మా పక్క వీధిలోనే ఉంది. కొంచెం చుట్టాలు కాబట్టి మాట్లాడుకునే అవకాశం ఎక్కువ. నెమ్మదిగా పరిచయం పెంచుకున్నాం. ఫోన్ నంబర్లు మార్చుకుని రోజూ చాట్ చేసుకోవడం మొదలైంది. ఆమె తన పాత లైఫ్ గురించి, పెళ్లి ముందు ఫ్రెండ్స్తో గడిపిన రోజుల గురించి చెప్పేది. నేను వాళ్ల ఇంటికి తరచూ వెళ్లడం స్టార్ట్ చేశాను, ముఖ్యంగా మామయ్య లేనప్పుడు. ఒక సాయంత్రం ఆమె ఒంటరిగా ఉంటే వెళ్లాను. మాట్లాడుతూ ఆమె అడిగింది, ఏంటి అర్జున్, నీకు ఎవరైనా గర్ల్ఫ్రెండ్ ఉందా? లేదు ఆంటీ. ఆమె నవ్వుతూ, అబద్ధం చెప్పకు బాబు, ఇంత అందంగా ఉన్నావ్, ఎవరూ లేరంటే నమ్మను. అప్పుడు ఆమె సీరియస్గా అడిగింది, నీకు ఫీలింగ్స్ వస్తాయి కదా, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తావ్? నేను సిగ్గుపడుతూ చెప్పాను. ఆమె కూడా తన సమస్య చెప్పింది. పెళ్లి అయి చాలా సంవత్సరాలైనా మామయ్య ఆమెను సంతృప్తిపరచడం లేదు. చివరికి ఆమె నన్ను అడిగింది, నాకు కొన్ని హాట్ వీడియోలు తెచ్చి ఇస్తావా? చాలా రోజులుగా ఏమీ చూడలేదు. నేను అంగీకరించాను. మొదటి రోజు పెన్ డ్రైవ్ తీసుకెళ్లి ఇచ్చాను. మరుసటి రోజు ఆమె కాల్ చేసి, బాగున్నాయిరా, మరిన్ని తెచ్చు అంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం వెళ్లేసరికి ఆమె వీడియో చూస్తూ సోఫాలో పడుకుని ఉంది. బ్లౌజ్ బటన్లు కొన్ని విప్పుకుని సారీ కొంచెం దిగువకు జారింది. నేను ద్వారం వద్ద నుంచి చూస్తుండగా ఆమె నన్ను గమనించి సిగ్గుపడి లేచి కూర్చుంది. కాని కళ్లలో మరో రకమైన మెరుపు కనిపించింది. ఎప్పుడు వచ్చావ్ అని అడిగింది. ఇప్పుడే. కాని ఆంటీ మీరు? ఆమె నవ్వుతూ, చూశావా, సరే ఇవ్వు కొత్తవి. ఆ రాత్రి ఇంటికి వచ్చి నిద్రపోలేకపోయాను. ఆమె శరీరం గుర్తువచ్చి. తర్వాత రోజు ఇద్దరం కలిసి వీడియో చూడడం స్టార్ట్ చేశాం. హెడ్ఫోన్స్ పెట్టుకుని దగ్గరగా కూర్చున్నాం. వీడియోలో హాట్ సీన్స్ వచ్చేసరికి ఆమె చేయి నా తొడ మీద పెట్టింది. నేను కూడా ఆమె భుజం మీద చేయి వేశాను. ఆమె శ్వాస వేగంగా మారింది. వీడియో పూర్తయ్యాక ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నాం. ఆమె సడన్గా లేచి వెళ్లి నీళ్లు తాగివచ్చింది. ఆ రోజు మాట్లాడకుండానే వెళ్లిపోయాను. మరుసటి రోజు ఆమె నన్ను ఎక్సైట్గా ఆహ్వానించింది. కాఫీ ఇచ్చి, నువ్వు లేకపోతే ఈ రోజులు ఎంత బోరింగ్గా ఉండేవోరా అంది. మాట్లాడుతూ ఆమె అడిగింది, నన్ను ఎప్పుడైనా ఊహించుకున్నావా? నేను నిజం చెప్పాను. ఆమె నవ్వుతూ నా చేయి పట్టుకుని తన బుగ్గ మీద వేసుకుంది. నేను ధైర్యం చేసి ఆమెను దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టాను. ఆమె మొదట్లో కొంచెం ఆపింది కాని తర్వాత స్పందించింది. ఆమె చెంపు మీద, మెడమీద ముద్దులు పెట్టాను. ఆమె చేతులు నా వీపు మీద గట్టిగా పట్టుకున్నాయి. ఆగు బాబు, ఇప్పటికీ ఇది చాలు. నీకు నేను నెమ్మదిగా అన్నీ నేర్పిస్తాను అంది. ఆ రోజు ఆమె కూతురు స్కూల్ నుంచి ముందుగా వచ్చేసరికి మేము దూరంగా కూర్చున్నాం. కాని ఆమె కూతురు మా మధ్య ఏదో అనుమానం వచ్చినట్టు చూసింది. ఆ తర్వాత ఆంటీ నాకు కాల్ చేసి, జాగ్రత్తగా ఉండాలిరా, కాని నీతో ఉండాలని మరింతగా అనిపిస్తోంది అంది. లక్ష్మి ఆంటీతో నా రోజులు చాలా రంగులతో నిండిపోయాయి. ఆమె నా మెసేజ్ల కోసం ఎదురు చూసేది. నేను కూడా కాలేజీ నుంచి వచ్చి ముందుగా ఆమె ఇంటికే వెళ్తాను. ఒక రాత్రి ఆమె ఇంటికి వెళ్లేసరికి ఆమె చాలా అందంగా సెట్ అయి ఉంది. పలచటి సాల్వార్ కమీజ్ వేసుకుంది. జుట్టు విప్పి తేలికపాటి మేకప్ చేసుకుంది. నీకోసం సెట్ అయ్యాను అంది నవ్వుతూ. మేము సోఫాలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం.
ఆమె తన పాత జ్ఞాపకాలు చెప్పింది. నేను నా భవిష్యత్ ఆలోచనలు చెప్పాను. మధ్యలో ఆమె నా చేతిని గట్టిగా పట్టుకుంది. నేను ఆమెను దగ్గరికి లాక్కుని కోగిలించుకున్నాను. ఆ రాత్రి చాలాసేపు ఆమెను కోగిలించుకుని ఉన్నాను. ఆమె నా ఛాతీ మీద తల పెట్టుకుని, ఇలాగే ఉంటే చాలురా అంది. రోజులు గడుస్తూ మా మధ్య భావాలు మరింత బలపడ్డాయి. ఒకరోజు ఆమె నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. సాయంత్రం 7 గంటలకి వెళ్లేసరికి ఇంట్లో లక్ష్మి ఆంటీతో పాటు మరో అందమైన ఆంటీ కూర్చుని ఉంది. ఆమె పేరు ప్రియా. లక్ష్మి ఆంటీ బెస్ట్ ఫ్రెండ్. వయసు 36 నుంచి 37 వరకు. ఫేర్ స్కిన్, పొడవాటి కళ్ళు, స్టైలిష్ డ్రెస్. చాలా ఆకర్షణీయంగా ఉంది. లక్ష్మి నవ్వుతూ, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా. నీ గురించి చాలా చెప్పాను. ఇవాళ మన ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేద్దాం అని పిలిచాను అంది. ముగ్గురం కలిసి కాఫీ తాగాం. చాలాసేపు మాట్లాడుకున్నాం. ప్రియా ఆంటీ చాలా ఫ్రీగా మాట్లాడేది. నన్ను జాలిగా పరిశీలించింది. లక్ష్మి చెప్పినంత అందంగా ఉన్నావ్ అంది నవ్వుతూ. మాటలు నెమ్మదిగా ఫ్లట్టీగా మారాయి. లక్ష్మి ఆంటీనా ఒకవైపు, ప్రియా ఆంటీ మరోవైపు కూర్చున్నారు. ఇద్దరూ నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు. నవ్వులు, చిన్న చిన్న టచ్లు, కళ్లతో మాట్లాడడం అన్నీ జరిగాయి. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో కలుద్దాం.